రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం భారత్ను ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? దాదాపు 200 సంవత్సరాలు మనల్ని పాలించిన ఆ మహా సామ్రాజ్యం చివరికి భారత్ ముందు ఎందుకు వెనక్కి తగ్గింది? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆ చారిత్రక అర్ధరాత్రి సరిగ్గా ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం తిరిగి 1947వ సంవత్సరం ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రికి వెళ్లాల్సిందే. ఆ రాత్రి భారతదేశం మొత్తం ఒకే ఒక్క క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే మరో కొన్ని గంటల్లో చరిత్ర పూర్తిగా మారబోతోంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశంలో అస్తమించి ఒక కొత్త భారతదేశం ఉదయిస్తుంది. భారత స్వాతంత్ర పోరాటం ఒక్క వ్యక్తి కథ కాదు. మహాత్మా గాంధీ అహింసా ఉద్యమాలతో కోట్లాది భారతీయులను ఏకం చేశారు. బాల గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి నాయకులు స్వరాజ్య స్ఫూర్తిని రగిలించారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి యువవీరులు ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అయితే ఈ పోరాటంలో మరో శక్తివంతమైన అధ్యాయం ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఐఎన్ఏని నిర్మించి సాయుధ పోరాటంతో బ్రిటిష్ పాలనను ఎదుర్కొన్నారు. ఐఎన్ఏ చివరికి సైనికంగా విజయం సాధించకపోయినా భారతీయులలో, ముఖ్యంగా సైనికుల్లో స్వాతంత్ర భావనను మరింత బలపరిచింది. ఇక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థికంగా తీవ్రంగా బలహీనపడింది. భారత్లో పెరుగుతున్న స్వాతంత్ర ఉద్యమం, ఐఎన్ఏ ప్రభావం, సైనిక అసంతృప్తి, వీటితో పాటు బ్రిటన్లో వచ్చిన రాజకీయ మార్పులు భారత్ను ఇక పాత పద్ధతిలో పాలించడం కష్టమని అధికారాన్ని భారతదేశానికి బదిలీ చేయాలని నిర్ణయించారు. అలా మనం చేరుకున్నాం ఆగస్టు 14వ తేదీ రాత్రికి. ఢిల్లీలోని రాజ్యాంగ సభలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన నాయకులు సమావేశమయ్యారు. సర్దార్ పటేల్, నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సహా పలువురు నాయకులు అక్కడే ఉన్నారు. గడియారం అర్ధరాత్రి వైపు కదులుతోంది. ఆ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ లేచారు. లాంగ్ ఇయర్స్ ఎగో వి మేడ్ ఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ అంటూ ఆయన చారిత్రక ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ మాటల్లో ఎన్నో సంవత్సరాల పోరాటం, జైళ్లలో గడిచిన జీవితాలు, త్యాగాలు అన్నీ ప్రతిధ్వనించాయి. గడియారం 12 కొట్టింది. ఆ క్షణం నుంచి భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ ఆ సమయంలో మహాత్మా గాంధీ ఢిల్లీలో లేరు. కలకత్తాలో మతపరమైన ఉద్రిక్తతలను తగ్గిస్తూ శాంతి కోసం ప్రజల మధ్య ఉన్నారు. మరుసటి రోజు ఢిల్లీ వీధులు జనసముద్రంగా మారిపోయాయి. దేశ నాయకులు చారిత్రక వేడుకలో పాల్గొన్నారు. లార్డ్ మౌంట్ బాటన్ స్వతంత్ర భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత భారత జాతీయ పతాకం ఎగిరింది. పింగళి వెంకయ్య రూపొందించిన నమూనా ఆధారంగా రూపుదిద్దుకున్న త్రివర్ణ పతాకం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, మధ్యలో అశోక చక్రం. ఆ జెండా గాల్లో ఎగరగానే జై హింద్, జై హింద్ అంటూ ప్రజల గొంతులు మార్మోగాయి. ఆ క్షణం కేవలం ఒక జెండా ఎగిరిన క్షణం కాదు, అది ఎన్నో తరాల కలలు నిజమైన క్షణం, ఎన్నో త్యాగాలకు గౌరవం లభించిన క్షణం, ఒక దేశం తన భవిష్యత్తును తానే రాసుకోవడం ప్రారంభించిన క్షణం. అందుకే ప్రతి ఆగస్టు 15వ తేదీన మనం కేవలం ఆ త్రివర్ణ పతాకాన్ని చూసి గర్వపడటం కాదు, ఆ జెండా వెనుక నిలిచిన ఆ నిజమైన వీరులను గుర్తు చేసుకోవాలి. మీరు కొట్టే ప్రతి సెల్యూట్ కేవలం ఆ జెండాకు కాదు, ఆ జెండా వెనుక తమ రక్తాన్ని, తమ జీవితాలను, తమ కలలను అర్పించిన ఆ నిజమైన వీరులకు. జై హింద్.